ఒకసారి ప్రార్థించుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి ప్రభా, మాకు ఇచ్చిన ఈ సమయం పట్ల నీకు వందనాల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగోండి మా అందరితోనే మాట్లాడండి తండ్రి. ఈరోజు ఇలాగ తండ్రి మేము బ్రతుకున్నామంటే అది కేవలం మీ కృపే. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మాకు ఏవైతే తండ్రి మాకు అవసరమైతే ఉన్నాయో, మా జీవితాన్ని మార్చుకునే ఏవైతే ప్రభా మాటలు ఉన్నాయో అవి మా అందరికీ తెలియపరచండి, మాతో మాట్లాడండి. ఈ వాక్కు ద్వారా తండ్రి, నీ మాట ద్వారా మా జీవితాలు బాగుపడతాయి. ఒకసారి తండ్రి మా హృదయాలు తెరవండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నీ మనస్సు ఏంటో తెలిసేలాగా తండ్రి ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడతారని నమ్మొచ్చు. నీ చేతికి అప్పగించుకుంటూ పాపినైనా నన్ను తండ్రి నీ వాక్ ద్వారా తండ్రి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పిస్తారని నమ్మొచ్చు. నీ వాక్శక్తిని దయచేయమని, నీ ఆత్మాభిషేకం దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వినగలిగే చెవుల్ని గ్రహించే మంచి మనసును దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ శుభాలు, వందనాలు. సో హ్యాపీ టు సీ హియర్. మిమ్మల్ని అందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ మీటింగ్ మనం సండే ఇదే సమయంలో మనం గడిపాం. తిరిగి మళ్ళీ ఇదే సమయంలో మళ్ళీ క్రీస్తు పునరుద్ధాన దినములో మళ్ళీ గడపడం చాలా సంతోషం. ఎందుకు ఇన్నిసార్లు పెడుతున్నాము, ఇంత ఖర్చు పెట్టి పెట్టడానికి బలమైన కారణాలు ఏంటంటే ప్రాంతం మారాలి. ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకోవాలి. దేవుడు అంటే ఏంటో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. సమాజంలో ప్రస్తుతం చాలామందికి దేవుడు అంటే ఏంటో ఇప్పటికీ అవగాహన లేదు. క్రీస్తు వచ్చి సుమారు 2025 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ దేవుడు అంటే ఏంటో చాలామందికి అవగాహన లేదు. ఎందుకంటే ఏదో దేవుడిని నమ్మాలనేవారు కొంతమంది అయితే, ఏ దేవుడైనా సరే నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నాడా లేదని కూడా నమ్మేవాళ్ళు ఇంకొంతమంది. దేవుడు ఉంటే ఏంటి, దేవుడు ఉన్నా లేకపోయినా మనకేంటి అనేవాళ్ళు ఇంకొంతమంది. ఇలా రకరకాలుగా మనుషులు బ్రతుకుతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు. దేవుడు ఏంటో తెలుసుకోకపోతే జీవితానికి ఒక అర్థం ఉండదని ఈరోజు నేను చెప్పాలనే నా ప్రయత్నం. ఒక ఉదాహరణకి, ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు ఎవరినైనా మీ తండ్రి ఎవరో అని అడిగితే మా తండ్రి ఎవరో మాకు తెలియదు అన్నారు అనుకోండి, అదెంత బాధాకరమైన విషయం, అదెంత హేళనగా ఉంటుంది. మీ తండ్రి ఎవరు అని అడిగితే ఆ తండ్రి గురించి మనం చెప్పలేకపోయామంటే అది ఎంత హేళనగా ఉంటుంది, అవునా కాదు? అలాగే మనల్ని కన్నా పరలోకపు తండ్రి గురించి తెలుసుకోకపోవడం కూడా దానికన్నా భయంకరమైన స్థితిలోకి ఉంటుంది. అంటే మనల్ని కన్నా తల్లిదండ్రుల గురించి మాకు తెలియకపోతే ఏ తండ్రికి పుట్టావో అని అంటే ఎంత బాధ వస్తుందో, అలాగే మనల్ని కని పెంచిన మన పరలోకపు తండ్రి గురించి తెలుసుకోకపోతే కూడా మన జీవితం అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రతీది కూడా ఈరోజు దేవుడు చేసిన దాంట్లోనే మనం బ్రతుకుతున్నాం. మీరు గమనించండి, ఒక ఫోన్ కొనుక్కున్నప్పుడు ఆ ఫోన్ కంపెనీ గురించి మనం బాగా రీసెర్చ్ చేస్తాం. యాపిల్ కంపెనీ అనుకోండి, ఐఫోన్ అనుకోండి, ఐఫోన్ దాని గురించి ప్రతిదీ కూడా మనం రీసెర్చ్ చేస్తాం. రియల్మీ అనుకోండి, రియల్మీ ఫోన్ గురించి కూడా చాలా బాగా రీసెర్చ్ చేస్తాం. అలా ప్రతిదాని గురించి మనం బాగా రీసెర్చ్ చేసి క్వాలిటీది బెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటాం. అలా ప్రతి దాంట్లోనే మనం బెస్ట్ తీసుకున్నప్పుడు ఈ దేవుణ్ణి కూడా తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఎందుకు అనంటే దేవుడు చేసిన సృష్టిలో మనం బ్రతుకుతున్నాం, దేవుడు చేసిన ఈ రాజ్యంలో మనం తిరుగుతున్నాం, దేవుడు చేసిన ఈ ప్రకృతిలో మనం కొట్లాడుతున్నాం. అసలు దీనికి మూలాలేంటి, ఆ దేవుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఆ దేవుడు అంటే ఏంటో ఒక అవగాహన రావాలి. ఇది తెలియకపోతే మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనకు అర్థం కాదు.
మనిషి జీవిత పరమార్థం ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే మనల్ని తయారు చేసిన దేవుణ్ణి కనిపెట్టడమే మనం తెలుసుకోవడం. చాలామంది ఇంటర్వ్యూస్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారో తెలుసా? ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. ఎస్టీ అంటారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్. లెట్ మీ నో అబౌట్ యూ అని అంటారు. ఆర్ ఎల్స్ కుడ్ యూ ప్లీజ్ సెల్ఫ్ ఇంట్రడ్యూస్ అబౌట్ యూ అని అంటారు. అంటే నీ కోసం నీవు చెప్పుగలవు అని అడుగుతారు. విచిత్రమైన విషయం ఏంటంటే మనిషి తన గురించి తన చెప్పుకోవడం పక్కన పెడతాడేమో కానీ మిగతా అన్ని విషయాల గురించి బాగా వివరిస్తాడు. మిగతా అన్ని విషయాల గురించి ఏంటంటే పక్కింటి ఎల్లమ్మ గురించి, ఎదురింటి పొల్లమ్మ గురించి బాగా చెప్తాం. మన గురించి ఏంటో చెప్పండి అంటే ఏముంది, ఏం లేదంట. ఎందుకు ఆ మాట అంటున్నామంటే మన గురించి మనకు తెలియట్లేదు. అందుకే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకే జాబ్ వస్తుంది, అందరికీ రాదు. అది మాట. అందుకు పెట్టారు ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనమేంటో తెలియాలంటే, జీవితం అంటే ఏంటో అర్థం కావాలంటే, మనిషి అంటే ఏంటో అర్థం కావాలంటే ఆ మనిషిని తయారు చేసిన దేవుడు ఏంటో మనకు అర్థం కావాలి. ఆ మనిషిని తయారు చేసిన దేవుడు ఏంటో మనకు అర్థమైతే మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది, మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది, మన జీవిత పరమార్థం ఏంటో మనకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దేవుడి గురించి ఈ రోజుల్లో రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ దేవుని గురించి తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ దేవుని గురించి అన్వేషించే వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ కనబడుతున్నారు. ఇగోండి ఇప్పుడు ఉన్నట్లుగా. ఈ దేవుడి గురించి ఎవరు తెలుసుకుంటారు, ఎలా తెలుసుకుంటారు అని అంటే దేవుని కోసం, అంటే వాళ్ళ జీవితం కోసం కనిపెడుతూ ఆ జీవిత పరమార్థాన్ని తయారు చేసిన దేవుని కనిపెడుతూ దేవుని కోసం పోట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ తప్ప చాలామంది దేవుణ్ణి తిరస్కరించి తిరుగుతూనే ఉన్నారు. ఇది మంచిది కాదు. దీన్ని సరిచేయాలంటే కేవలం దేవుని వాక్యం వల్లనే కుదిరేది. ఎందుకంటే మీరు ఏ జైల్లో కన్నా వెళ్ళి చూడండి, మనుషులు పోలీసులు 4 దెబ్బలు కొడుతూ మారిపోతారంటే మారరు. బయటకు వచ్చాక ఇంకా కఠినంగా మారిపోతారు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక తలకాయ తీసుకెళ్ళాడు, సెకండ్ వెళ్ళినప్పుడు 4 తలకాయలు తీసుకెళ్తాడు. ఎలాగని అడిగితే అదంతే. అంటే ఏ కాన్స్టిట్యూషన్ కానీ ఏ లా కానీ మనుషుల్ని క్రమమైన పద్ధతులు వంచలేకపోయింది. మరి ఏది వంచగలిగిందంటే జీవము కలిగిన దేవుని వాక్కు మాత్రమే. ఆ వాక్యే మనుషుల్ని సరిచేయగలదు. ఆ వాక్యే మనుషుని యొక్క పరమార్థం చూపించగలదు. ఆ వాక్యంగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారే అనేక మందికి మార్గం అవ్వగలరు. ఆ మార్గం ఏంటో అర్థం కావాలంటే మనమేంటో మనకు తెలియాలి. ఆ మనమేంటో మనకు తెలియాలంటే మన దేవుడు ఏంటో మనకు తెలియాలి. దేవుడి గురించి ఎలా తెలుసుకుంటాం సార్ అని అడిగితే దేవుడి గురించి తెలుసుకోవటంలో ఒక మంచి మాట బైబిల్లో రాశారు. చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పత్తి మొదలుకు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడుచున్నవి గనుక చాలు. నేను చూడండి అందరూ ఒకసారి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటన్నిటిలోని కనబడుతుంది అన్నారు. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రకృతిని. ఒక ఫిలాసఫర్ ఇలా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే దేవుణ్ణి తెలుసుకోవాలంటే లేదా దేవుడు అంటే బాగా అర్థం కావాలంటే ఫస్ట్ నీకు నేచర్ అంటే ఏంటో బాగా అర్థం కావాలన్నారు. ఈ ఫిలాసఫర్ చెప్పినట్లుగానే ఈ వాక్యంలో చెప్పబడిన మాటను పక్కన పెట్టి చాలామంది ఏం చేశారో తెలుసా? ఈ దేవుణ్ణి తెలుసుకోవడానికి ఈ వాక్యం నేర్పిస్తుంటే ఈ దేవుణ్ణి తెలుసుకోవడం పక్కన పెట్టి కొత్తగా ఒక సబ్జెక్ట్ కనిపెట్టారు. అది ఇప్పుడు మనకు కొత్త కాదు, ఎప్పుడో కొత్త, ఇప్పుడు పాత అయిపోయింది. దాన్నే జియాలజీ అన్నారు.
భూమి గురించి చదవడమే జియాలజీ. భూమి లోపల ఏం జరుగుతుందో దానికోసం చదవడమే ఆర్కియాలజీ అన్నారు. ఈ కనిపిస్తున్న చెట్ల గురించి చదవడమే బాటనీ అన్నారు. పరిగెడుతున్న జంతువుల గురించి చదవడమే జువాలజీ అన్నారు. ఇదే కాదు, కనిపిస్తున్న ఆకాశం గురించి కూడా చదవడం ఆస్ట్రానమీ అన్నారు. మనిషి కనిపిస్తున్న వాటన్నిటి గురించి వెతికాడు, కానీ ఆ మనిషి కోసం వెతకడం మర్చిపోయాడు. ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో 7 వింతలు అంటారు. 8వ వింత మనిషే. 7 వింతల కన్నా పవర్ఫుల్ అయిన వింత మనిషే. ఈ మనిషిని పోలి ఇంకొక మనిషి ఈ భూప్రపంచం మీద ఎక్కడా ఉండడు. పెద్దలు సామెత ఒక మాట చెప్పారు. ఏం చెప్పనా? చాలామంది ఒక మాట చెప్తారు, నీలాంటోడు ఇంకోడు అక్కడ ఉంటాడు రా అంటారు. ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? నువ్వేం చేస్తావు అదే చేస్తాడు. మనల్ని పోలి ఇంకోళ్ళు ఉంటారా అండి? మనలాగా ఇంకొకళ్ళు ఉంటారా? ఉండరు. మనమే. మన ఫింగర్ ప్రింట్ మనదే, మన ఐరిస్ మనవే, మన ఇయరిస్ మనవే, మన బాడీ స్ట్రక్చర్ మనదే. దేవుడు ప్రత్యేకంగా మనుషులను తయారు చేశాడు. అందుకే మీరు చూడండి, ఒక కొండను పోలి ఇంకో కొండ ఉండొచ్చు, ఒక చెరువును పోలి ఇంకో చెరువు ఉండొచ్చు, ఒక చెట్టును పోలి ఇంకో చెట్టు ఉండొచ్చు, ఒక పక్షిని పోలి ఇంకొక పక్షి ఉండొచ్చు. ఒక మనిషిని పోలి ఇంకొక మనిషి ఉంటాడా? ఉండడు. మీరు కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఏలు ముద్ర వేసి అడగండి, నాలంటూ ఇంకోటి ఉన్నాడేమో చూడండి ఒకసారి అని. పిచ్చేంట్రా నీకు అంటారు. అది నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మనిషి కోసం వెతుక్కోకుండా ఈ సృష్టిలో నా ప్రతిదాని కోసం వెతికాడు, కానీ మనిషిని అతని జీవితం ఏంటో తెలుసుకోకుండానే ముగించుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఈ కనిపిస్తున్న ఈ నేచర్ని స్టడీ చేయమని చెప్పారు. కనిపిస్తున్న నేచర్ని స్టడీ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, ఉదాహరణకి నీకు కనిపిస్తున్న సూర్యుడు ఉన్నాడే, ఆ సూర్యుని గురించి తెలుసుకోవాలి, ఆస్ట్రానమీ చేయాలి. ఎలా అనంటే మీరు గమనించండి, కనిపిస్తున్న సూర్యుడు ఎప్పటి నుంచి మండుతున్నాడంటే, దేవుడు ఈ భూమి అంతటిని తయారు చేసి సూర్యుడిని నియమించిన దినముల నుంచి ఇప్పటి వరకు మండుతానే ఉన్నాడు. మీరు కావాలంటే చూడండి, మీ ఇంటి దగ్గర బయట పొయ్యి వేసుకుంటారు కదా, పొయ్యి వేసుకుంటే ఎంతసేపు ఉంటుందా పొయ్య? ఆ అగ్ని ఎంతసేపు ఉంటుంది? ఆ కట్టెలు కాలేంత వరకే ఉంటుంది. అవి కాలిపోయిన తర్వాత బూడిద ఉంటుంది, అగ్ని ఉండదు. ఇప్పుడు ఆలోచించండి, ఆ కనిపిస్తున్న సూర్యుడు ఎప్పటి నుంచి మండుతున్నాడు? నిన్న, మొన్న, ఆ తర్వాత ముందా? మరి ఎప్పటి నుంచి మండుతున్నాడు? మన తాతలు ముత్తాతలు ఉన్నారు చూడండి, వాళ్ళ తాతలు ఉన్నారు చూడండి, అలా చెప్పుకుంటూ పోతే ఆదాం దగ్గరకు పోండి, అక్కడి నుంచి మండుతానే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మండుతున్నాడంటే మీరు గమనించండి, ఆ సూర్యుడు వెనకాల ఒక అదృశ్యమైన శక్తి ఒకటి ఉంది. దాన్నే సోలార్ ఎనర్జీ అన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ చంద్రుడిని చూడండి, ఆ చంద్రుని యొక్క విభోదలు కూడా లెక్కేస్తే ఆ చంద్రుడి పనితీరు చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ భూమి మీద గాలిలా రావాలంటే చంద్రుడు కరెక్ట్ అయిన యాటిట్యూడ్లో ఉండాలి. ఆ చంద్రుడు లాటిట్యూడ్ మెయింటైన్ చేయకపోతే సముద్రంలో అలలు సరిగ్గా రావు. ఆ చంద్రుడు సరైన క్రమంలో తిరగకపోతే ఆటోమేటిక్గా సీజన్స్ ఉండవు. మనకి సీజనల్ ఫ్రూట్స్ అంటాం కదా మనం, తెలుగులో ఏమంటారు? తెలుగులో సీజనల్ ఫ్రూట్స్ని ఏమంటారు? అదే ఈ సీజన్కి అంటే ఈ కాలానికి ఇది ఒక ఫలం, ఏ కాలానికి ఆ కాలమే ఆ కాలంలో ఉన్న పండే తినాలంటారు. శీతాకాలం వచ్చినప్పుడు ఏ పండు తింటారు మీరు? అది వెరీ గుడ్. సమ్మర్ వచ్చాక మ్యాంగో తింటాం, వెరీ గుడ్. ఇలా ఏ సీజన్కి ఆ సీజన్కి మనం ఫ్రూట్స్ తింటున్నాం అంటే దానికి కారణం ఏంటో తెలుసా? పైన చంద్రుడు ఉన్నాడు చూడండి, ఆ చంద్రుడు సరైన లాటిట్యూడ్లో తిరగడమే. అంటే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, సూర్యుడు చంద్రుడికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వడమే. సూర్యుడు తిరుగుతూ అతని దగ్గర నుంచి వస్తున్న వెలుగు ఈ భూమి మీద పడుతున్నప్పుడు ఈ చెట్ల మీద ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగినప్పుడే
ఆ చెట్టు నుంచి ఆ చెట్టు లోపల ఉన్న వేరు లోపలికి రూట్స్లోకి వెళ్ళి ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఎలా అయితే చికెన్ మటన్ బిర్యానీ వండుకుంటామో అలాగే ఈ కనిపిస్తున్న చెట్లకి ఆహారం ఎలా తయారవుతుందంటే భూమి లోపటి నుంచి నీళ్లు, సూర్యుడి నుంచి వచ్చే కాంతి, ఈ రెండింటి నుంచి కలగజేస్తున్న ఏదైతే ఉంటుందో అదే ఫుడ్గా మారుతుంది. అది ఫుడ్గా మారిన తర్వాత నీ చేతిలోకి ఫ్రూట్లా వస్తుంది. అది ఫ్రూట్లా వచ్చిన తర్వాత నీ నోటికి టేస్ట్గా మారుతుంది. నీ నోటికి టేస్ట్గా రావడానికి పైన చంద్రుడు తిరుగుతున్నాడు, సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి అంతా తిరుగుతుంది, ప్రతీదీ పరిగెడుతుంది. మీరు గమనించండి, ప్రతీదీ పరిగెడుతుందంటే దీని వెనకాల మహా గొప్ప శక్తి ఉంది. చాలామంది ఏమన్నారంటే దేవుడు లేడు, దేవుడితో మాకు పని లేదు, దేవుడే లేడు, సైన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నారు. నిజమే, ఒకసారి ఆలోచించండి. సైన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే సూర్యుని తిప్పుతుంది ఎవరు? మనుషులా? భూమిని తిప్పుతుంది ఎవరు? మనుషులా? ప్రపంచాన్ని, ఈ సృష్టి అంతటిని కూడా సరైన సమయానికి తిప్పుతుంది ఎవరు? మనుషులా? ఒకవేళ మనుషులు తిప్పితే ఈరోజు నేను తిప్పుతాను, ఈరోజు నువ్వు రేపు తిప్పుతాను, ఇద్దరు కట్టపట్టపట్టప కొట్టేసుకుంటారు. భూమి తిరగదు, వాళ్ళు తిరుగుతారు. అది దేవుడు అందుకే వాళ్ళకి ఇవ్వలేదు బాధ్యత. ఎవరికి ఇచ్చాడు? వాటికే ఒక శక్తి ఇచ్చాడు. అంటే మీరు గమనించండి, ఆ సూర్యుని చూస్తున్నప్పుడు నీకు అర్థం కావాలి, అది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతూ ఉందంటే దాని వెనకాల ఒక అర్థం ఉంది, దాని వెనక ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసుకోవడమే జ్ఞానం. ఆ చంద్రుడు కనిపిస్తున్నాడే, ఆ చంద్రుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా తాతలు ముత్తాతల రోజుల్లో కూడా పండించిన పంట ఈ రోజుకి కూడా పండుతుందంటే ఆ సూర్యుడి వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసుకోవడమే జ్ఞానం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ భూప్రపంచం మీద ఒక సీడ్ వేస్తే సీడ్ రాదు. ఏమొస్తుంది? సీడ్లో ఉన్న జీవం బయటకు వస్తుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి మీరు. యాపిల్ విత్తనం వేస్తే ఏమొస్తుంది? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆరెంజ్ సీడ్ వేస్తే ఆరెంజే వస్తుంది. మ్యాంగో సీడ్ వేస్తే, బనానా సీడ్ వేస్తే, ఏ చెట్టు తీసుకెళ్ళి ఆ చెట్టు విత్తనం వేస్తే అదే వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విత్తనం వేస్తే విత్తనం ఎందుకు రాదు? అవునా కదా? విత్తనం వేస్తే విత్తనం రాదు, విత్తనంలో ఉన్న ఒక జీవం బయటకు వస్తుంది. అంటే ఆ విత్తనం వెనకాల కూడా ఒక పరమార్థం ఉంది, దాంట్లో కూడా దేవుడు పెట్టిన జీవం ఉంది. అది జ్ఞానం. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. మీరు ఇప్పుడు ఇలా కూర్చున్నారు, ఇదిగోండి గాలి ఇలా వస్తూ మిమ్మల్ని తాకెళ్ళిపోతుంది. అది కంటికి కనిపించదు, చెవికి సరిగ్గా అర్థం కాదు, కానీ నీ హృదయాన్ని మాత్రం దడదడలాడి చెల్లిపోద్ది. అందుకే చూడండి, గట్టి గాలి అయితే ఎలాంటి వాళ్ళైనా సరే అలా వెళ్ళిపోతారు. అలా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే అది అలా తీసుకెళ్ళిపోతుంది గాలి అంటారు. అది మాట. గాలి అంత పవర్ఫుల్. అంటే ఈ గాలి కంటికి కనిపించదు, కంటికి కనిపించకపోయినా సరే, వినండి, కంటికి కనిపించకపోయినా సరే మనం దాన్ని తీసుకోగలుగుతున్నాం. అంటే కంటికి కనిపించని గాలి వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి మన కంటికి కనిపించదు, దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. విద్యుత్ శక్తి ఉంది, ఎలక్ట్రికల్ శక్తి ఉంది. దీని కరెంట్ ఎప్పుడన్నా చూసారా మీరు? ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు, ఏంటది చెప్పాలి అబ్బాయిలు వెంటనే. కరెంట్ అంట పట్టుకుంటే తెలుస్తుందంట, లోపల కరెంట్ ఉంటుందంట, బయట కరెంట్ తెలియదట. అలాంటి పిచ్చి డైలాగులన్నీ వాడతారు. జ్ఞానం చెప్పండి రా అంటే చెప్పరు. మీరు ఎప్పుడైనా చూడండి, కరెంట్ని చూసారా అని అడుగుతున్నాను నేను. కరెంట్ని చూసారా? అది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా? ఇలా ఉంటుందా? లేదంటే మీరు కరెంట్ బిల్లు కట్టేటప్పుడు సింబల్ ఉంటుంది, ఈ సింబల్ దగ్గర ఇలా ఉంటుందా? ఎలా ఉంటుంది కరెంటు? దాన్ని మనం కనిపెట్టలేం. దాని వెనకాల ఉన్న శక్తి ఏంటి? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఈ భూప్రపంచం మీద ప్రతి దాని వెనకాల దేవుని యొక్క మహా గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిలో మనం బ్రతుకుతూ ఆ శక్తివంతుడు అయిన దేవుని మర్చిపోయి మనం ఏదో సంపాదించాలని పరిగెడుతున్నాం. చూడండి, ఇలా సంపాదించాలని పరిగెడుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట, సంపాదనే మిగులుతుంది, నువ్వు మిగలవు. గుర్తుపెట్టుకోండి. నీ జీవిత పరమార్థం ఏంటని చివరి గడియల్లో అడిగితే ఏముంది, ఏం లేదంటారు. అదే ఒక దేవుని కోసం బ్రతికిన ఒక భక్తుడిని అడిగితే
నా జీవితం నా ప్రభు కోసమే అని చెప్తాడు. ఎందుకంటే ఈరోజు బ్రతుకుతున్నామన్న పేరుకి బ్రతికే వాళ్ళు ఎక్కువ మంది, కానీ దేవుని కోసం బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ దేవుడి కోసం తెలుసుకోవడం చాలామంది తక్కువ మంది ఉన్నారు. అందుకే కీర్తనకారుడు ఒక మంచి మాట రాశాడు, జ్ఞానంతో కూడిన మాట. చూడండి, కీర్తనలు 19వ అధ్యాయము, కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. చాలు. ఏం చెప్తున్నారండి? ఆకాశము దేవుని మహిమను ఎలా చూపిస్తున్నాయి? ఎప్పుడైనా ఆకాశంలోకి వెళ్ళారా మీరు? ఆకాశం అంటే ఇది కాదండి, ఈ భూమి దాటేసి బయటికి వెళ్ళిపోతే స్పేస్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళారా ఎప్పుడైనా మీరు? ఎవరు వెళ్ళలేదు. వెళ్ళాలంటే నాసా చేయాలి. నాసా చదివితే కానీ వెళ్ళాం మనం. వాళ్ళకి కూడా అంత ఈజీగా పంపించారు. 30-20 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు, అప్పుడు పంపుతారు. అప్పుడు నువ్వు ఉంటావో పోతావు ఎవడికో తెలియదు. వినండి, ఆ స్పేస్లోకి వెళ్తే ఆ స్పేస్ని నువ్వు గమనిస్తుంటే ఆ స్పేస్ తయారు చేసిన దేవుణ్ణి గొప్పతనం నీకు అర్థమవుతుందని చెప్తున్నాడు ఆయన. అంటే ఏంటి? ఆ స్పేస్లో దేవుడు చేసిన గొప్పతనాలు ఏమున్నాయి, ఆ స్పేస్లో దేవుని మహిమపరిచేవి ఏమున్నాయి అని ఆలోచిస్తే, ఒక్కొక్క విషయాన్ని మనం పసిగడితే, స్టడీ చేస్తే, కేస్ స్టడీ చేస్తే, మన బ్రెయిన్కి అంతు చిక్కని భయంకరమైన రహస్యాలన్నీ బయటపడతాయి. దాంట్లోదే ఈ భూప్రపంచం మీద 2014లో తెలిసింది, అదే బ్లాక్ హోల్ అన్నారు. బ్లాక్ హోల్ అంటే తెలుసా మీకు? నల్లగా ఉంటుంది. అది కనిపిస్తున్న స్టార్ ఉంది కదండి, చుక్కలు అంటాం కదా మనం, అవి చనిపోతే నల్లగా మారుతాయి. బ్రతుకున్నప్పుడు ఎంత వికసిస్తూ ఉంటాయో, చనిపోయిన తర్వాత అంత భయంకరమైన నల్లటి ఆ వెలుగుతో, వెలుగు కాకుండా నల్లటి విచిత్రమైన వెలాసిటీతో నిండిపోయి ఉంటుంది. అది ఆ వెలాసిటీతో నిండిపోయి ఆ దూర ప్రాంతంలో ఉన్నది ఏదైనా సరే, కొన్ని లక్షల కిలోమీటర్లలో ఉన్నది ఏదైనా సరే అలా అట్రాక్ట్ చేసుకుంటుంది, దాని లోపలికి లాక్కుంటుంది. వచ్చే కొద్దీ వెళ్ళే కొద్దీ ఇలా ఎక్స్పాండ్ అయిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి, మీరు నమ్ముతారో నమ్మరో, ఇలాంటి భూములు కొన్ని 100 భూములు కూడా దాంట్లో పట్టేస్తాయి. అంత పెద్ద బ్లాక్ హోల్ 2014లో కనిపెట్టబడింది. అలా 1 కాదు 2 కాదు, మనిషి మెదడుకి చిక్కింది ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అంటే, ఆ ప్రశ్నలకి సమాధానం నేను దొరికినాయా అని అంటే, సైంటిస్టులుగా పిలువబడుతున్న వారు ఏం చెప్పారంటే, సుమారు 100%లో 3% మాత్రమే మేము తెలుసుకోగలిగాం, మిగతా శాతం మాకు అర్థం కాలేదు అని చెప్పారు. అది బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే తెలుసా? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక పెద్ద పేలుడు ద్వారా సృష్టి అంతా ప్రారంభమైందని చెప్పారు. పెద్ద పేలుడు ద్వారా సృష్టి అంతా ప్రారంభం అవ్వలేదు, పెద్ద దేవుని యొక్క మాట ద్వారా సృష్టి అంతా ప్రారంభమైంది. ఎందుకు ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే, ఈ దేవుడు ఏంటో మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ విషయాలు మనకు తెలియాలి. ప్రకృతి ఏంటో అర్థం కావాలి, ప్రకృతిలో ప్రతిదీ ఎలా పనిచేస్తుందో తెలియాలి, ఆ కనిపిస్తున్న సూర్యుడు అర్థం కావాలి, కనిపిస్తున్న చంద్రుడు అర్థం కావాలి, నక్షత్రాలు అర్థం కావాలి, గాలి అర్థం కావాలి. ప్రతీది కూడా మనకు అర్థం అవుతేనే దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతాడు. ఎందుకంటే ఒక డాక్టర్ చేయడానికి సుమారు 7 సంవత్సరాలు చదవాలి, ఒక పిహెచ్డి చేయడానికి సుమారు 20 సంవత్సరాలు చదవాలి, లేదంటే ఒక స్పెషలైజేషన్ ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా సుమారు 3-4 నుంచి ఒక 5 సంవత్సరాలైనా ఖచ్చితంగా కష్టపడాలి. అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ కోసం చదవాలంటే కొన్ని సంవత్సరాలు మనం పెట్టుబడి పెడితే, మరి దేవుని గురించి చదవాలంటే ఎన్ని సంవత్సరాలు మనం పెట్టుబడి పెట్టాలో ఆలోచించండి ఒకసారి. అంటే ఏ దేవుడైతే ఒక మనిషిని తయారు చేసి ఆ మనిషిలో గుండె పెట్టాడో దాన్ని కార్డియాలజీ అన్నారు. ఆ కార్డియాలజీ గురించి చదవడానికి మనిషికి సుమారు చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు, అంటే 28-30 సంవత్సరాల వరకు చదివితే కానీ కార్డియాలజీ మీద స్పెషలిస్ట్ అవ్వలేడు. ఒక్క గుండెకే ఎంత టైం తీసుకుంటే ఇంకా మనిషి పైనుంచి కిందకి ప్రతి పార్ట్ని తయారు చేసిన దేవుడి గురించి చదవాలంటే ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఇంకెంత భయంకరంగా ఈ సృష్టిని తయారు చేసాడో ఆలోచించండి. దావీదు అంటాడు కదా, అందుకే
నువ్వు నన్ను చేసినప్పుడు చాలా భయంకరంగా చేసావే అంటాడు ఆయన. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఆ దేవుడి గురించి ఈరోజు చాలామందికి తెలియదంటే తెలీదు. ఆ దేవుడు అంటే ఏంటి ఈరోజు అని అడిగితే, దేవుడు అంటే దేవుడే, వేరేదేమి కాదన్నారు. ఈ దేవుడు ఈరోజు మనుషులందరికీ ఎలా మారిపోయాడంటే, మీరు చూస్తారు, నమ్ముతారో నమ్మరో, విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఈ దేవుడు మనుషులందరికీ ఎలా మారిపోయాడంటే కోరికలు తీర్చే దేవుడిగా మారిపోయాడు. కోరికలు తీర్చే దేవుడిగా మారిపోయాడు. ఏదైనా మీరు చూడండి, ప్రార్థించేటప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటో తెలుసా? నాకేదో ఇవ్వాలి అని అడుగుతారు. నాకేదో కావాల్సింది ఉంది, నాకు అది కావాలి అని అడుగుతారు. ఇంకా చాలా అడుగుతారు. వాళ్ళు ఏం అడుగుతారంటే, ఒకటి కాదు, రెండు కాదు, మా అబ్బాయికి పెళ్లి చేయి, మా అమ్మాయికి ఉద్యోగం ఇవి, మాకు బంగారం పెట్టు, మాకు ఇల్లు కట్టు, మా ఆరోగ్యాన్ని ఇలా బాగు చేయి, అది చేయి, ఇది చేయి అని దేవుణ్ణి ఏం చేసేసారంటే పనోని చేసేసారు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ రోజుల్లో మనుషులకు అర్థం కావట్లేదంటే, ఇంత టెక్నాలజీ ఉన్నా అర్థం కావట్లేదు. రీసెర్చ్ చేయడం మానేశారు, ఈ దేవుడి గురించి తెలుసుకోవడం మానేశారు, ఈ దేవుని యొక్క గొప్ప జ్ఞానము తెలుసుకోవడం పక్కన పెట్టేశారు. మరి ఏం తెలుసుకుంటున్నారు? టెక్నాలజీ పేరుతో రీల్స్ నేర్చుకుంటున్నారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని బ్యాంకులో డబ్బులు ఎలా బయటికి లాగాలో నేర్చుకుంటున్నారు. స్కామ్స్ అన్నారు వాటిని. ఇంతకుముందు దొంగతనాలు ఎలా జరిగేవో తెలుసా? అలా నడుచుకుంటూ వెళ్తుంటే ప్యాంట్లో 500 అలా లేపేసేవారు. కానీ ఇప్పుడు ప్యాంట్లో లేపరు, మీ బ్యాంకుల్లో లేపుతారు. ఎంత లేపుతారు తెలుసా? మీరు ఊహించలేరు, అంత లేపుతారు వాళ్ళు. అదే కాదు, ఏదైనా సరే టెక్నాలజీ పెరిగింది కానీ మనిషికి జ్ఞానం ఇంకా రావట్లేదంటే దానికి కారణం ఏంటంటే, దేవుడు అంటే ఇంకా మనుషులకి అర్థము కాలేదు. ఈ దేవుణ్ణి ఎలా చూశారంటే ఏదో ఇచ్చే దేవుడు అన్నట్టుగా చూశారు, కానీ ఈ దేవుడు గొప్పతనం ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయారు. ఒక కలెక్టర్ వస్తుంటే కలెక్టర్కి సవాల్ చేసడం నేర్చుకున్నారు. ఒక ఎమ్మెల్యే వస్తుంటుంటే అయ్యా అని పలకరించడం నేర్చుకున్నారు. ఒక ప్రెసిడెంట్ అలా వెళ్తుంటుంటే వందనాలు చెప్తూ వెనకాల వెళ్ళడం నేర్చుకున్నారు. కానీ సృష్టికర్త దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కోరికలు అడగడం నేర్చుకున్నారు. ఏదో ఇవ్వమని అడుగుతున్నారు, ఏదో ఇస్తామని చూస్తున్నారే కానీ ఈ దేవుడు అంటే ఏంటో ఈ భూప్రపంచం మీద మనుషులకి ఇప్పటికీ అర్థము కాలేదు. కాబట్టి ఇంకా మన జీవితాలు చాలా వరకు, మీరు నమ్ముతారో నమ్మరో, ఎంత ఘోరంగా ఉన్నాయి. ఆ దేవుడి గురించి ప్రతిరోజు ఇలా కూర్చోబెట్టి చెప్పినా ఇక్కడ వింటారు, ఈ గడప దాటి బయటికి వెళితే మళ్ళీ మామూలే. ఏ దేవుడైతే ఇంత జ్ఞానము చెప్పి ఇది కాదు జీవితం, ఇది జీవితం అని నేర్పించాడో ఆ దేవుణ్ణి ఇక్కడే పెట్టుతారు. ఆ దేవుడు ఇక్కడిని పెట్టి ఆ దేవుణ్ణి ఇలా బయటికి దాటి వెళ్ళిన తర్వాత ముందు మన బతుకు తీరు ముందు అని చెప్పి దొంగ మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఎదుటోడు కడుపు కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఎదుటోడు ఆలోచనలు ఏదో విధంగా నాశనం చేయడానికి చూస్తారు. వాడిని ఏదో విధంగా కింద పడి దొల్లేలా చేయాలని రకరకాల కుట్రలు కనుతారు. మనిషి ఇదే నేర్చుకున్నాడు, మనిషికి ఇదే అర్థమైంది. దేవుడు అంటే ఏంటి అని అడిగితే కోరికలు తీర్చేవాడే అన్నారు, కానీ మనిషి జీవితాన్ని, పరమార్థాన్ని లేదా పరలోకాన్ని చేర్చేవాడని మాత్రం తెలుసుకోలేకపోయారు. ఆ దేవుడి గురించి ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే కీర్తనగారుడితో మంచి మాట చెప్పించాడు 19:1. ఆకాశం చూడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూడు, ఆ యూనివర్స్ని చూడు, ఆ స్పేస్ని చూడు, దాని వెనకల పరమార్థం నువ్వు తెలుసుకోవాలంటే నీకు జ్ఞానము రావాలి. అది నీకు అర్థమైతే ఆ దేవుని యొక్క గొప్ప శక్తి నీకు అర్థమవుతుందని చెప్తున్నాడు ఆయన. ఇంత కళాఖండిగా చెప్పడానికి బలమైన కారణాలు ఏంటంటే, ఈ దేవునికి అర్థం కావాలంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ నీకు అర్థం కావాలని చెప్తున్నాడు ఆయన. మీరు చూడండి, గేదెలు పెంచుకుంటున్నారు అనుకోండి, ఎవరైనా నన్ను చూడండి, అందరూ గేదెలు పెంచుకుంటున్నారు అనుకోండి. ఒక పంట అలా వేసున్న ఆ ప్రాంతంలోకి మన గేదె అలా వెళ్ళిపోయింది అనుకోండి, అతను ఊరుకుంటాడా? వాళ్ళ పంటలోకి వెళ్ళిపోతే ఏం చేస్తాడు? తౌరేస్తాడు. కాబట్టి ఆ గేదె ఏం చేయాలి? పంటలోకి వెళ్ళకూడదు, గట్టు మీద నుంచే వెళ్ళాలి. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆ గేదె తినే గడ్డంతా అక్కర్లేని గడ్డి తింటుంది, కానీ గేదె దగ్గర నుంచి వచ్చే పాలన్నీ మనకు కావాలి. దాన్ని మాత్రం అనుకోద్దు, మనకేం కావాలి? పాలు కావాలి. ఇంకేం కావాలి గేదె దగ్గర నుంచి? చెప్పండి. గేదె దగ్గర నుంచి మనకి ఇంకేం కావాలి? పాలు కావాలి, దాని పేడ కావాలి, ఇంకేం కావాలి?
ఇంకా రకరకాల ఏవైతే మనకు అవసరమయ్యా అన్నీ కావాలి. మనకేమో పాలు, దానికేమో గడ్డ. ఎంత విచిత్రం అండి. మనం తినేదేమో చాలా పోషకాలతో నిండినవి, అవి తినేవేమో రోడ్డు మీద చెత్త. అంటే మీరు ఆలోచించండి, ఏదైనా సరే మీకు లోబడుతుంది. ఒక చికెన్ చూడండి, సండే వచ్చిందంటే కొన్ని వందల కోళ్ళు వెళ్ళిపోతాయి. అవేమనుకుంటాయి, ఈ నన్ను చికెన్ 65 చేసుకుని తింటున్నాడే, వీడికి మనసు లేదా, వీడికి గుండె లేదా, వీడు ఎలా తినేస్తున్నాడు అంటే అనుకో, చచ్చిపోతాయి. దేనికోసం? మీకోసం. వర్షాలు పడతాయి, దేనికి పడతాయి? అప్పుడులో ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ ఏంటో తెలుసా? వర్షం ఎక్కడున్నావు, రా త్వరగా రా అన్నదంట ఆమె. నిజంగానే త్వరగా వచ్చిందంటే ఉంటారా? విజయవాడ 3 రోజులు ములిగితే తేలేకపోయారు బయటికి చాలామంది. అలాంటి వర్షాన్ని అంటున్నదట అమ్మాయి, రా ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నాళ్ళు, రా త్వరగా నీకోసమే చూస్తాను అన్నదట. అలాగ అయిపోయింది ఈరోజు. అంటే మీరు ఆలోచించండి, ఈ భూమి మీద ప్రతి వస్తువు కూడా నీకు లోబడుతుంది. ఎంత పెద్ద సింహమైనా కర్ర పట్టుకుని ఆడిపిస్తే ఆడుతుంది. ఎంత పెద్ద ఏనుగైనా కూర్చో అంటే కూర్చుంటుంది. ఎంత పెద్ద జిరాఫీ అయినా అలా పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటే అలా కర్ర పట్టుకుని వెనకాల వెళ్ళావా, పరుగున పారిపోయి నీ దగ్గరికి రాకుండా ఎక్కడికో పోతుంది. అది ఏదైనా సరే. అంటే ఇంత ప్రపంచంలో ప్రతీది కూడా మనిషికి లోబడుతుందంటే మనిషి వెనకాల ఒక పరమార్థం ఉందన్న విషయం మనిషి మర్చిపోయాడు. మనిషికి అలాంటి గొప్ప శక్తి ఇచ్చాడు అన్న విషయం, ఆ శక్తి ఇచ్చిన దేవుణ్ణి మనిషి మర్చిపోయాడు. మరేం తెలుసుకున్నాడు? మాకు ఇది కాదు అది కావాలి, ఈ ఫ్లాట్ వద్ద ఫ్లాట్ కావాలన్నారట. ఎందుకు? ఈ ఫ్లాట్ కొంచెం బాగట్లేదంటే ఈ ఫ్లాట్ కట్టారంటే వీళ్ళు చూసారేమో మరి. ఈ ఫ్లాట్ కట్టినప్పుడు ఈ ఫ్లాట్ వద్దట ఆ ఫ్లాట్ కావాలట, ఈ లైట్ వద్దట ఆ లైట్ కావాలంట, ఈ మైక్ వద్దట ఈ మైకే కావాలట. మనిషి కోరికలు ఎలా మారిపోయినాయి అంటే ఆ రోజు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి దేవుణ్ణి కూడా అమ్మేస్తున్నారు. చాలా విచిత్రం ఏంటంటే, ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్తూ దేవుణ్ణి, అదే అన్నారు కదా, గుడిని, గుడిలో ఉన్న లింగాన్ని పట్టుకెళ్ళిపోయారు. దేవుడు ఎలా అయిపోయాడంటే ఆట బొమ్మ అయిపోయాడు. దేవుడు ఏమైపోయాడంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కామెడీ అయిపోయాడు, కోరికలు తీర్చేవాడు అయిపోయాడు, మన ఇష్టాలు తీర్చేవాడు అయిపోయాడు, మన ఆరోగ్యాలు బాగు చేసేవాడు అయిపోయాడు, మన కూలిపోయినవాడు అయిపోయాడండి. ఈ దేవుడి గురించి ఇంకా అర్థం కావట్లేదని సూటిగా చెప్తున్నాడు. అక్కడ నక్షత్రాలు చూడు, ఈ పొలాలు చూడు, ఆ పంటలు చూడు, ఆ సూర్యుని చూడు, ఆ నక్షత్రాలు చూడు, ఈ ప్రతిదీ నీకు చెప్పట్లేదా దేవుని యొక్క గొప్పతనం అని నేర్పిస్తుంది దేవుని వాక్యం. ఈ దేవుడి గురించి చాలామందికి తెలియని సమయంలో ఒక వ్యక్తి రానే వచ్చాడు మన ఇళ్ళలోకి వచ్చి ఆ దేవుని గురించి అర్థమయ్యేలా నేర్పించడానికి వచ్చి ఈరోజు నీకు నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆగుదాం. దేవుడు ఏంటంట? ఆత్మ. ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ కనిపిస్తుందా? చాలామంది పశు నీళ్ళు తాగేవాళ్ళు ఏం చెప్తారు తెలుసా? చెప్పనా? రాత్రి కనిపించింది నాకు. ఏం కనిపించింది? ఆయన పోయాడే, ఆయన వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మా ఇంట్లోకి వచ్చాడు. ఏం చేస్తున్నాడు? అన్నం తింటున్నాడు. ఏం తింటున్నాడు? చికెన్ కూర మిగిలిపోతే లాస్ట్ ఉన్న మొక్క తినేసి వెళ్ళిపోయాడు అంటారు. అదేంటో నాకు అర్థం కాదు. ఆ వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు వస్తారో తెలుసా? ఆడదయ్యాలే వస్తారు, మగదయ్యాలు రారు. ఎక్కడో వస్తారు, రేరుగా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ దేవుడు ఆత్మ కాబట్టి, ఈ ఆత్మగా పిలువబడుతున్న దేవుడు, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుణ్ణి ఎలా చూడగలం? మనం చూడలేం. మన కంటికి కనిపించడు. ఆయనకి కంటికి కనిపిస్తే గనక ఈరోజు మనం ఇలా ఉండం, ఎప్పుడో బాగుపడుతున్నాం. ఇలా ఉన్నామంటే దానికి కారణం ఒకటి,
ఈ ఆత్మదేవుణ్ణి మనం చూడలేక. అప్పుడే కదా విశ్వాసం ఎవరిలో ఉందో తెలుసుకునేది. అప్పుడే కదా నిజంగా దేవుని యొక్క మార్గంలో నడిచేవారు ఎవరో తెలుసుకునేది. అప్పుడే కదా పరీక్షకి ఒక అర్థం ఉండేది. ఆ దేవుడు కనిపించాడు. ఎందుకంటున్నానంటే, ఈ గాలి తగులుతున్నప్పుడు నీ శరీరానికి ఎలా అయితే నువ్వు అనుభూతి పొందుతున్నావో అలాగే ఆ దేవుడు కూడా ఉన్నాడని ప్రతిదీ కూడా రుజువులు ఇస్తున్నాయి. గాలి కనిపిస్తుందా? కనిపించదు. గాలి నువ్వు పట్టుకోగలవా? పట్టుకోలేవు. కానీ గాలి ఉందా? ఉన్నది. అలాగే ఈ సృష్టిలోని కనిపించిన దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ప్రతి దాంట్లోని కూడా ఆయన నిమమై ఉన్నాడు. ఆ దేవుని ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఈ ప్రజలందరూ కూడా దేవుని కోసం వెయిట్ చేస్తూ, దేవుని కోసం తెలుసుకుంటూ రీసెర్చ్ చేస్తున్న యూదులందరూ కూడా కొట్టుమిట్లాడిపోతుంటే, అలాంటి సమయంలో ఒక రానే వచ్చాడు ఆ వ్యక్తి పేరే నజరేయుడు అయిన యేసు క్రీస్తు. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆత్మగా పిలువబడుతున్న దేవుడు, ఆయన ఆత్మదేవుడు, ఆయన ఆత్మస్వరూపిని మీరు ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలని చెప్పాడు ఆయన? ఆత్మతోనూ సత్యముతోని ఆరాధించాలన్నాడు. ఆత్మతోనూ సత్యముతో ఎలా ఆరాధిస్తామనంటే, నీ ఆత్మ ఆ పరమాత్మకి కనెక్ట్ అవ్వాలంటే సత్యం ఉండాలి. మరొకసారి, నీ ఆత్మ ఆ పరమాత్మతో కనెక్ట్ అవ్వాలంటే, కమ్యూనికేషన్ ఉండాలంటే, డిస్కనెక్ట్ అవ్వకూడదంటే ఆ ఆత్మకి నీకు మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషనే సత్యం అనే కమ్యూనికేషన్. నీకు అర్థం అవ్వాలంటే, నా ఫోన్కి మీరు ఫోన్ చేయాలంటే, లేదా నా ఫోన్ నుంచి మీకు ఫోన్ చేయాలంటే నా దాంట్లో బ్యాలెన్స్ ఉండాలి, మీ దాంట్లోని కూడా బ్యాలెన్స్ ఉండాలి. మీకు ఫోన్ ఉండాలి ముందు, నాకు కూడా ఫోన్ ఉండాలి ముందు, దాంట్లో సిమ్ ఉండాలి. లేకపోతే నేను చేస్తే మీకు వస్తుందా? లేదా మీరు నాకు చేస్తే నాకు వస్తుందా? రాదు. అవునా కదా? అట్లాగే ఈ దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఈ దేవునితో కనెక్ట్ అవ్వడానికి నీలో దేవుడు ఏం చేశాడంటే ఒక ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఆ పరమాత్మతో మాట్లాడడానికి సిద్ధపడి ఉంటుంది. ఆ ఆత్మ ఎలా మాట్లాడుతుంది? ఏదో పిచ్చి భాషలు మాట్లాడదు. మరి ఎలా మాట్లాడుతుంది? ఇదిగోండి వాక్యమైన సత్యము ద్వారా మాట్లాడతాడు. ఈ ఆత్మ పరమాత్మకి కనెక్ట్ అయ్యేలాగా ఎలా జరుగుతుందంటే సత్యము ద్వారా జరుగుతుంది. ఇది యేసుక్రీస్తు వారు ఈ లోకరక్షకుడు వచ్చేంత వరకు మనుషులకి తెలియదు. దేవుడు అంటే ఏంటో తెలియదు. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఒక మాట అంటుంది. ఏమని అంటుందంటే, అయ్యా, మేము ఆరాధించుకునే స్థలము మీరు ఎక్కడో ఉందంటారు, కానీ మాకు ఆరాధించే స్థలం లేదు, ఇదే కొండ అనుకుంటున్నాము, మా పరిస్థితి ఎలా ఉందనంటే యేసుక్రీస్తు వారు అందంగా ఒక మాట చెప్తారు. అమ్మ, ఒక కాలం రాబోతున్నది. ఆ కాలం వచ్చిన సమయంలో మేము అక్కడ ఆరాధించాం, మీరు ఇక్కడ ఆరాధించరు, మనందరం కలిపి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. ఆ కాలం వచ్చే ఉంది. ఆ కాలం ఈరోజు నీ ఎదురుగా నిలబడింది అన్నాడు ఆయన. అంటే మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా దేవుడు అంటే ఎవరికి అవగాహన లేదు. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. చాలామంది ఏమన్నారంటే, దేవుడు అంటే మాకు తెలుసండి, దేవుడు మేము రాత్రే చూసామండి, పొద్దున్నే లేచినవంటే దేవుడు మాకు దర్శనం ఇస్తాడండి అని అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు ఈ భూప్రపంచం మీద ఎవ్వరికి కనబడలేదు. ఇప్పటికీ భూమి మీద ఏ మనిషి కూడా దేవుని చూడలేదు. చూడండి లేఖనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడను ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే ఈ దేవుడిని ఎవరైనా చూసారా అంటే చెప్పండి. ఇప్పుడు చూసారా? పొరపాటుగా మీరు చూసారని చెప్పారంటే అయిపోయినట్టే. మీరు చూసిన దేవుడిని కాదు, దేవుడులా అనుకున్న మీ స్వభావాన్ని, దేవుణ్ణి కాదు. అంటే ఈ దేవుడు మనకు అర్థం కావాలంటే ఈ దేవుడు గురించి చెప్పిన యేసుక్రీస్తు వారు మనకు అర్థం కావాలి. ఆ దేవుని యొక్క వైఖరి మనకు అర్థం కావాలంటే ఆ దేవుని యొక్క మనసు ఎరిగిన వారిగా యేసుక్రీస్తు బోధ మనకు అర్థం కావాలి. ఎందుకు ఈ మాట క్లుప్తంగా నొక్కిపెట్టి చెప్పాల్సి వస్తుందంటే, మనిషి అంటే ఏంటో అర్థం కావాలన్నా, మనిషికి ఈ వాక్యము గొప్పతనం తెలియాలన్నా, దేవుడు గొప్పతనం తెలియాలన్నా, మరి ముఖ్యంగా
ఈ మనిషి తన జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవాలన్నా ఈ వాక్యం యొక్క గొప్పతనము ఆ యేసుక్రీస్తు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. దెర్ ఈస్ నో వే టు ఎటర్నిటీ, నో వన్ కెన్ అలౌడ్ వితౌట్ జీసస్, నో వన్ అట్ ఆల్. ఎవరు అంత సులువుగా యేసుక్రీస్తు లేకుండా పరలోకం చేరుకోలేరు. ఎందుకు ఆ మాట చెప్పారంటే యేసుక్రీస్తు వారే తండ్రిని కరెక్ట్గా చూశారు. అంటే ఈ సృష్టి అంతటిని తయారు చేసిన దేవుడు, ప్రతి దానికి కారణభూతమైన గొప్ప పరిశుద్ధుడు, ఎవరు కూడా ఆయన ఘనత పొందుకోలేనంత గొప్ప పరిశుద్ధుడు, ఆయన ప్రాంతంలోకి ఏ ఒక లైట్ కూడా రాలేని భూప్రపంచాలకి, సృష్టికి, ఆ పైన కనిపిస్తున్న మిల్కీ గ్యాలక్సీలకి, ప్రతి దానికి దూరముగా ఉన్న దేవునిని చూసిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయనే తన రొమ్మున ఆనుకున్న యేసుక్రీస్తు వారు. ఆయనే మన ఇళ్ళలోకి వచ్చిన లోక రక్షకుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా? నువ్వు బంగారాలు తీసుకొచ్చి ఆయన ముందు ఎట్టమని చెప్పలా, వజ్రాలు తీసుకొచ్చి ఆయన ముందు పోగేయమని చెప్పలే, ఆయన మేడలు కట్టుకో అమ్మా నువ్వు బాగుంటావు, నీ జీవితం బాగుంటుంది అని చెప్పలేదు. మీ ఇంట్లో వాస్తు బాగాలంటే నన్ను నమ్ముకోండి అని చెప్పలేదు. మీ పిల్లలు బాగుండాలంటే ఇదిగోండి మా దగ్గరకు వచ్చి ఏదో ఇవ్వండి అని చెప్పలేదు. మరి ఎలా చెప్పాడు ఈ దేవుడు? ఎలా చెప్పాడంటే మనిషి బ్రతకాల్సిన బ్రతుకు ఎలా బ్రతకాలో బ్రతికి తన జీవితాన్ని అందరికీ అర్థమయ్యేలా సాక్షిగా నిలబడిపోయాడు. ఆయన మాటలతోనే చెప్పలేదు, ఆయన మాటలతోనే వదిలిపెట్టలేదు. మాటలతో చెప్పబడిన ప్రతి మాటని కూడా తన జీవితంలో అప్లై చేసి తన దైవాన్ని పక్కన పెట్టి నిజస్వరూపంగా మనిషి బ్రతుకుతున్నాడే, ఆ బ్రతుకుని తను ధరించుకుని మన ఇళ్ళలోకి వచ్చి బ్రతికి గొప్ప జీవితాన్ని బ్రతికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు అనంటే అద్వితీయ కుమారుడే ఈ భూమి మీదకి వచ్చి ఆ దేవుడి గురించి వివరించాడు. అప్పటి వరకు ఈ దేవుడి గురించి ఎవరికీ తెలియదు. ఈ దేవుడు అంటే ఎవరికి అర్థం కాలేదు. ఈ దేవుడు అంటే చాలామంది ఏదో కోరికలు తీర్చే దేవుడే, ఏదో ఇచ్చే దేవుడే, ఏదో పోసే దేవుడే అనుకున్నారు. కానీ ఈ దేవుడు అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పిన వారు ఎవ్వరూ లేరు. ఒక్క యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీదకి సాధారణంగా మనిషిలా వచ్చి ఇదిగోండి మనిషి ఎలా బ్రతకాలి, ఎందుకంటే ఇది నీ శరీరము, నీ శరీరంలో దేవుడు నివసిస్తాడని నేర్పించాడు ఆయన. దేవుని గురించి అర్థమయ్యేలా చెప్పింది ఆయనే. దేవుడు అంటే ఏంటో నేర్పించింది ఆయనే. దేవుని ఎలా ఆరాధించాలో నేర్పించింది ఆయనే. ఆయన దగ్గరికి చేరుకోవాలంటే ఎలా మనం బ్రతకాలి, ఎలా నడుచుకోవాలో కూడా నేర్పించింది ఆయనే. ప్రతీది కూడా వివరించి మనిషి ఎలా బ్రతకాలో నేర్పించి క్లుప్తంగా ఒకదాని వెనకాల ఒకటి ప్రతీది కూడా మన జీవితానికి ఒక మంచి గొప్ప ఒక వే తీసుకొచ్చి చూపించాడు ఈ యేసుక్రీస్తు వారు. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, చెప్పండి, ఆయన స్వరూపము చూడలేదు. చాలామంది ఏమంటారు తెలుసా? దేవుడు నాతో మాట్లాడాడండి అంటారు. మరి వాక్యం తప్ప? దేవుడు నాటితో మాట్లాడారని చెప్తారు చాలామంది. దేవుడు మాట్లాడతాడని ఇక్కడ రాసుందా? మాట్లాడరని రాసుందా? ఆయన స్వరము ఇప్పటి వరకు ఎవరు చెప్పండి వినలేదు. ఆయన స్వరూపాన్ని ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. మరి ఈ స్వరూపాన్ని చూడలేదు, ఆయనలో ఉన్న ఆ మాట లేదంటే ఆ స్వరము ఎవరు వినలేదు. మరి చాలామంది విన్నారని చెప్పారే, దాని వెనకాల అర్థం ఏంటి? విన్నారు అంటే దేవుని వాక్యము ద్వారా విన్నారేమో కానీ డైరెక్ట్గా దేవుని మాట వినలేరు. ఎందుకో చెప్పనా? నన్ను చూడండి. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త విశ్వానికి ఎక్కడో చివరంచుల్లో ఉన్నాడు ఆయన. ఆ చివరంచుల్లో ఉన్న దేవుడు ఈ భూమికి దగ్గరగా వస్తే భూమి అంతా ఒక్క దెబ్బకు నాశనం అయిపోద్ది. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి చిన్న ఉదాహరణ చెప్తాను.
సమ్మర్ వస్తుంది కదా మనకి, వేసవకాలమా, వేసవకాలం వస్తుంది కదా. వేసవకాలం వచ్చినప్పుడు 45 డిగ్రీల ఎండ వచ్చింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి చెప్పండి? రోడ్డు మీద ఎవరైనా తిరుగుతారా? ఏసీలు ఎవరైనా ఆపకుండా ఉంటారా? కంటిన్యూ ఏసీ ఉండాలి, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. బయటకు వస్తే డీహైడ్రేషన్, ఆ తర్వాత మళ్ళీ వచ్చే భోజనంలో కనిపిస్తారు. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. అంటే ఈ సూర్యుడి ఒక్కసారి 45 డిగ్రీలకు వస్తేనే తట్టుకోలేకపోతున్న మనిషి, దేవుడు ఆ సూర్యుడిని తయారు చేశాడు. సూర్యుడిని తయారు చేసిన దేవుడు ఇంకెంత మండుతూ ఉంటాడు ఆలోచించండి. ఇంకెంత గొప్ప దేవుడు ఆలోచించండి. అలాంటి దేవుడు ఈ యూనివర్స్లోకి, లేదంటే ఈ ప్రాంతంలోకి, మన సరౌండింగ్ అట్మాస్ఫియర్లోకి ఆయన దగ్గరగా వచ్చాడు అనుకోండి, భూమి స్టాండర్డ్గా ఉండలేదు. భూమి దాని యొక్క వైఖరిలో నిలబడలేదు. షేక్స్ వస్తాయి. ఆయన దగ్గరగా వచ్చే కొద్దీ భూమి 2 ముక్కలు అయిపోతుంది. ఆయన దగ్గరగా వచ్చే కొద్దీ ఎక్కడంటే దగ్గరగా అంటే ఆ బయట దగ్గరగా కాదండి, కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ బ్యాక్ సైడ్ నుంచి ఆయన వస్తుంటేనే భూమి ఇక్కడ కదిలిపోద్ది. అందుకే ఆయన ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఒక్కడే వెయిట్ చేస్తున్నాడు. ఆయన వచ్చాడా మనం తట్టుకోలేము. మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్తాను, ఇది మీరు నమ్మినా నమ్మకపోయిన వాస్తవం. అదేంటంటే, మనిషి ఈ భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే శరీరంగా అలా బ్రతుకుతాడు. ఒక్కసారి మనిషి మరణించాడా ఈ భూమి మీద ఉండడు. ఆ ఆత్మ ఈ భూమికి సంబంధించింది కాదు. ఎందుకంటే మనిషి శరీరానికి సంబంధించినట్లుగా ఈ భూమి డిజైన్ చేయబడిన ఈ భూమి మనిషికి మాత్రమే, ఆత్మకి కాదు. ఆత్మకి ప్రత్యేకమైన స్థలం ఉంది, ఆ స్థలంకి వెళ్ళిపోతారు. అందుకే ఈ భూమి ఎంత గొప్ప ఆత్మ అంటే, దేవుడిచ్చిన ఈ మనిషిలో ఉన్న ఆత్మ పట్టజాలలేదు. ఒక్క ఆత్మనే ఈ భూమి కాయలేకపోతుందంటే, ఇన్ని కోట్ల మంది చనిపోయారు కదా, మరి వీళ్ళ ఆత్మని ఈ భూమి కాయగలదా? భరించగలదా? భరించలేదు. అది ఎంత గొప్ప మహాశక్తి అంటే, మీ కంటికి కనిపించలేదు, మీకు చెవికి వినిపించదు, మీ హృదయాన్ని కూడా తాకలేదు. అంత గొప్ప మహాశక్తి కలిగిన ఆ లోపల ఉన్న ఆత్మ ఎవరిని కూడా పట్టజాలదు. ఈ భూమికి పట్టజాలదు. ఈ భూమికి సరిపోలేనంత పెద్దది మనలో ఉన్న ఆత్మ. మనం అనుకుంటాం ఆత్మ అంటే సీసా బొడ్డులో ఇలా వేసేసి పైన తల ఇలా క్యాప్ పెట్టేస్తే ఆత్మ దాంట్లోకి వెళ్ళిపోతుంది అంటాం మనం. చాలామంది దెయ్యాలు పట్టే వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, క్యాప్ ఇప్పుతారు, దెయ్యం ఇలా రండి అంటుంది, లోపలికి వెళ్ళిపోతే లోపల పైన క్యాప్ పెట్టేస్తారు. అంత చిన్నగా దూరిపోతుంది దాంట్లోకి. దేవుడు ఎందుకు ఆత్మకి ప్రత్యేకమైన స్థలం పెట్టాడంటే, ఈ ఆత్మ ఇక్కడ నివసించేది కాదు, అది ఇక్కడ తయారు చేయబడింది కాదు, దానికి ఇక్కడ ఆ వైఖరులు ఉండేవి కాదు, దాని ఫంక్షనాలిటీస్ ఇక్కడివి కాదు, వేరే ఉంది. అంటే మీరు గమనించండి, మనిషి ఆత్మకే ఇంత భయంకరమైన రహస్యం ఉంటే, ఆ మనిషిని చేసిన, ఆ మనిషి లోపల ఆత్మను పెట్టిన దేవుడు ఇంకెంత భయంకరంగా ఉంటాడు ఆలోచించండి. అందుకే రాజుల గ్రంథంలో దావీదు గారు మంచి మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవుడా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నేను చేసిన ఈ మందిరంలో ఎలా సరిపోతావు అన్నాడు ఆయన. అంటే మనం కట్టుకున్న మందిరంలో దేవుడు అలా రాడు. ఆ దేవుడు అలా మందిరంలోకి వచ్చేలాగుంటే ఇప్పటికీ భూప్రపంచం అంతా ఆయనే ఉండాలేమో. ఆయన లేడు, ఆయన కనిపించడు, ఆయన వినిపించడు, ఆయన మనకి అర్థం కాడు. ఆ అర్థమయ్యేలా చెప్పడానికి, ఆ దైవం గురించి నేర్పించడానికి మన ఇళ్ళలోకి వచ్చి క్రీస్తుగా పిలువబడుతున్న యేసు మనందరికీ నేర్పిస్తూ చెప్తున్న మాటలు ఇవి. ఆ దేవుని గురించి అర్థమయ్యేలా చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? ఈ దేవుని నేను తప్ప వేరే ఎవ్వరూ చూడలేదు, ఆ దేవుని యొక్క స్వరం నేను తప్ప ఎవ్వరూ వినలేదు, ఆ దేవుని యొక్క గొప్ప శక్తి గురించి తెలుసుకున్నాను నేను తప్ప ఎవ్వరికి అర్థం కాదు. ఆ దేవుని గురించి చెప్తే నేనే చెప్పాలి. అందుకే ఈ భూమి మీదకి నేను వచ్చి మీ అందరికీ చెప్తున్నాను, నన్ను నమ్ముకోండి, నన్ను నమ్ముకుంటేనే మీకు నా తండ్రి దగ్గర నివాసం. మనల్ని తయారు చేసిన దేవుడి దగ్గర నివాసం. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక మార్గం ఉంది. ఆ మార్గమే యేసుక్రీస్తు వారుగా పిలువబడుతున్న మార్గం. ఆ మార్గాల్లో వెళ్ళాలన్నా,
ఆ మార్గానికి మనం చేరుకోవాలన్నా యేసుక్రీస్తు వారిని నమ్మాల్సిందే. ఎందుకంటే పరలోకానికి ఎక్కిపోయిన వాడు కానీ దిగిపోయిన వాడు కానీ ఈ భూప్రపంచం మీద ఎవ్వరూ లేరు, క్రీస్తు ఒక్కడే. తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాడు ఆయనే, తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన వాడు ఆయనే. ఆ సర్వ సృష్టికర్తని మనకు అర్థమయ్యేలా చేసింది ఆయనే. ఆయన చెప్తేనే ఆ మార్గంలో మనం నడుచుకుంటేనే పరమును చేరుకుంటాం. ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరో, క్రైస్తవులే కానీ దేవుడు నమ్ముకుంటున్నారని చెప్పేవారే కానీ ఇప్పటికీ దేవుడు ఎందుకు మనుషులు చేస్తాడంటే అర్థం కాదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, మనుషులు ఏవయ్యా నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే, ఏదో నమ్ముకోవాలి కాబట్టి నమ్ముకుంటున్నాను, అది కూడా యేసుక్రీస్తు గారు ఫ్రీగా దొరికాడు కాబట్టి నమ్ముకుంటున్నాం అంటారు. ఏదో రక్షణ ఇస్తాడు, పరలోకం పంపిస్తాడంట అన్నట్టుగా నమ్ముకుంటారు. అంతేగాని ఈ దేవుని గురించి ఇన్ని గొప్ప రహస్యాలు ఉన్నాయన్న విషయం ఇప్పటికీ మనుషులకు అర్థం కాలేదు. ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పటికీ నమ్ముకుంటున్నారు అంతే, ఎందుకు నమ్ముకోవాలో తెలియదు. దేవుడు అంటున్నారు అంతే, ఆ దేవుడు అంటే ఏంటో ఇప్పటికీ తెలియదు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, మీ చేతిలో బైబిల్ ఉంటుంది కానీ చదవరు. కానీ ఎలా చదువుతారో తెలుసా మీరు? ఫోన్లో వాక్యాలు వస్తాయి, ఎవరో స్టేటస్లు పెడితే వస్తాయి, లేదంటే మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే పైన మీకు స్క్రోల్ అయినప్పుడు వస్తాయి, అవి తీసి చదువుతారు. అదే ఆ రోజు దేవుడు మీతో మాట్లాడిందని మీరు అనుకుంటారు. దేవుడు అలా మాట్లాడ్డు. దేవుడు అలా మాట్లాడ్డాని ఎలా మాట్లాడతాడంటే, ఆ రోజు మనకన్నా ముందు బ్రతికిన మన పితరులు ఉన్నారే, వాళ్ళ జీవితాలతో మాట్లాడి వాళ్ళ జీవితాన్ని మన జీవితాన్ని కంపేర్ చేస్తూ అలా బ్రతకూడదు, ఇలా బ్రతుకని దేవుడు ఇలా మాట్లాడతాడు. ఈ దేవుడి గురించి అర్థమయ్యేలా చెప్పిన యేసుక్రీస్తు గురించి ఎవరన్నా కేస్ స్టడీ చేస్తారా? పేతురు గారి గురించి కేస్ స్టడీ చేశారు, యోహాను గురించి కేస్ స్టడీ చేశారు, ఇంకా అపోస్తులుగా పిలువబడుతున్న వాళ్ళందరి కోసం కేస్ స్టడీ చేశారు. యేసుక్రీస్తు కోసం కేస్ స్టడీ చేశారా? చదివారా? యేసుక్రీస్తు లక్షణాలు ఏంటో తెలుసుకున్నారా? ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థమైందా? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైందా? ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ఏం చెప్పాడో బైబిల్లో అలాగే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బైబిల్ మీ చేతిలో ఉన్నట్లు మాటలు ఏవైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. మాటలు అలాగే ఉన్నాయి, మనుషులు మాత్రం మనం ఇంకా చదవలేదు దాన్ని. ఈ దేవుడు ఎలా అర్థమవుతాడు?